కువైట్లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అక్కడి న్యాయస్థానం వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష వేసింది. వీళ్ళిద్దరూ కూడా రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో పట్టుబడ్డారు. దీంతో వాళ్ళిద్దరినీ దోషులుగా తేల్చుతూ కువైట్లోని న్యాయస్థానం ఈ కీలక తీర్పునిచ్చింది. అయితే వాళ్ళిద్దరూ ఏ రాష్ట్రానికి చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కువైట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ ఇటీవల ఒక స్పెషల్ ఆపరేషన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే కైఫాన్, షువైక్ ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిఘా పెట్టారు. వాళ్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా ఇద్దరు భారతీయులు డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డంతో వాళ్లను అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 14 కిలోల హెరైన్, 8 కిలోల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్టు కూడా విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కువైట్లో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపే క్రమంలో మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది. అయితే 2025 సంవత్సరంలో ఉరిశిక్షల అమల్లో సౌదీ అరేబియా రికార్డుని నమోదు చేసింది. గతేడాది ఏకంగా 356 మందికి అక్కడ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. దేశ చరిత్రలో ఒకే ఏడాదిలో ఇంతమందికి శిక్ష వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై చేపట్టిన తీవ్రమైన పోరాటం. నమోదైన మొత్తం ఉరిశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్ సంబంధిత నేరాలే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అదేవిధంగా 2024లో 338 మందికి శిక్ష అమలు చేయగా 2025లో ఆ సంఖ్య మరింత పెరిగింది. డ్రగ్స్ రవాణా, విక్రయాల విషయంలో సౌదీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సౌదీలో తల నరికి ఈ శిక్షల్ని బహిరంగంగా అమలు చేస్తూ ఉంటారు. మాదక ద్రవ్యాల నేరాలకు ఉరిశిక్షల అమలును దాదాపు 3 ఏళ్ల పాటు నిలిపివేసిన సౌదీ సర్కార్ 2022 చివర్లో మళ్లీ ప్రారంభించింది. ముఖ్యంగా క్యాప్టగాన్ అనే మత్తు మాత్రల వినియోగం అక్కడే విపరీతంగా పెరిగింది. పొరుగున ఉన్న సిరియా నుంచి ఈ మత్తు పదార్థాలు భారీగా స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో ఇది ఒక ప్రధాన ఎగుమతిగా ఉండేది. దీన్ని అరికట్టడానికి సౌదీ పోలీసులు సరిహద్దులు, హైవేల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటూ లక్షల సంఖ్యలో మత్తు మాత్రల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 పేరుతో దేశాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, 2034 ఫుట్బాల్ వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశ ప్రతిష్టను పెంచాలని చూస్తున్నారు. అయితే ఈ ఉరిశిక్షల వల్ల అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక సమాజాన్ని నిర్మిస్తామని చెబుతూనే ఇలా పాతకాలపు కఠిన శిక్షలు అమలు చేయడం సరికాదని విమర్శిస్తున్నాయి. మరణశిక్షల సంఖ్య పెరగడం దేశం చూపిస్తున్న ఆధునిక ఇమేజ్కు విరుద్ధంగా ఉందని ఐక్యరాజ్య సమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు మండిపడుతున్నాయి. ఇక సౌదీ అరేబియా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా పర్యాటక మౌలిక సదుపాయాలు, 2034 ఫుట్బాల్ ప్రపంచ కప్ వంటి అగ్రశ్రేణి క్రీడా కార్యక్రమాలపై భారీగా ఖర్చు చేస్తోంది. అయితే రాజ్యంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి మరణశిక్ష అవసరమని అక్కడి పాలకులు చెబుతున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1990 నుంచి సౌదీ అరేబియాలో జరిగిన మరణశిక్షల్ని నమోదు చేయడం ప్రారంభించింది. అంతకుముందు నాటి గణాంకాలపై స్పష్టత లేదు.